పెరుగుతున్న సైబర్ క్రైమ్, సోషల్ మీడియా నేరాలు, కొత్త తరహా మోసాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆయన సిటీ పోలీస్ నూతన వెబ్సైట్ ను ప్రారంభించారు. విశాఖను నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేయడంలో డిజిటల్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని డీజీపీ అన్నారు. విశాఖ పోలీస్ వెబ్సైట్ ను ఇతర నగరాలకు కూడా మోడల్ గా తీసుకెళ్తామని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం 24 గంటలు పనిచేసే సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కొత్త వెబ్సైట్ ద్వారా ప్రజలు ఆన్లైన్లోనే ఫిర్యాదులు ఇవ్వడం, వాటి స్థితిని తెలుసుకోవడం సులభతరం అవుతుందని చెప్పారు. అన్ని పోలీసు సేవలను సింగిల్ విండో విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చామని, భవిష్యత్తులో ఈ సేవలను మొబైల్ యాప్ రూపంలో కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి సర్వీస్ అందిస్తున్నాము మొత్తం దాంట్లో డీటెయిల్ గా ఉన్నాయి. విశాఖపట్నం ఒక నాలెడ్జ్ సిటీగా, ప్రపంచంలో ఒక నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్ లాగా ఎమర్జ్ అవుతుంది. నేను చూశాను, అప్పుడు కూడా ఎర్లీ 2000 లో ఆ సిటీ ఇట్లా డెవలప్ అయింది. విశాఖపట్నం కూడా అట్లాగే డెవలప్ అవుతుంది. సిటిజన్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వీస్ ఇండస్ట్రీ గానీ, నాలెడ్జ్ సిటీ లో ఉన్న సమస్యల్లో గానీ ఈ వెబ్సైట్ లో మొత్తం కవర్ అయిపోయింది. These services are very, very important. These are the day-to-day, issues which every citizen faces. The problem the citizen faces, they don't know whom to approach. Okay, emergency ఉన్నప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలా, లేకుండా ఇన్ఫర్మేషన్ కావాలా, ఇక్కడ నుంచి తీసుకుంటాము, చాలా మందికి తెలియదు. బట్ ఇది వెబ్సైట్ ద్వారా అన్ని దాదాపు అన్ని సెల్ ఫోన్ పోయింది, లేకుండా చిన్న కంప్లైంట్ ఉన్న, సోషల్ మీడియాలో ఉన్న సమస్యలు ఇవన్నీ మనది వెబ్సైట్ లో అన్ని కవర్ అయింది. చాలా మంచి పాయింట్స్. ఇన్ఫాక్ట్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మోడల్ వెబ్సైట్ విచ్ అదర్ యూనిట్స్ విల్ ట్రై టు రెప్లికేట్. Very good website, and I congratulate the technical team also who has done a very good job about this, and it's quite dynamic. Common problems, day-to-day problem అందరూ మనం ఫేస్ చేస్తున్నాము సైబర్ క్రైమ్ మీద. స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు మనకి అందరికి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ సైబర్ క్రైమ్ మీద మనం ఫోకస్ చేయాలా ఇప్పుడు.